దేవుని నామానికి స్తోత్రాలు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దైవజనమా, ప్రభు పేరిట మీకు నా ప్రత్యేకమైన వందనాలు. వాక్యంలోనికి వెళ్దాం. చూడండి, చాలామంది అడుగుతున్నారు కదా, కొన్ని విషయాలు అడుగుతున్నారు. వాటి గురించి చెప్తున్నాను. ముందుగా నా ప్రోగ్రాంలు చూస్తున్నటువంటి మీరు యూట్యూబ్లో ఉన్న ప్రోగ్రాం చూసినప్పుడల్లా లైక్ చేయండి దయచేసి. ఇంతవరకు లైక్ చేయమని నేను అడగలేదు, ఎందుకంటే హెబ్రీలకు రాసిన పత్రిక 13:16లో ఉపకారమును ధర్మములు చేయ మరచిపోకుడి, అవి దేవునికి ఇష్టమైన యాగములు. నేను కానుకలు పంపండి లేకపోతే సహాయం పంపండి అని అడిగే వ్యక్తిని కాదు, అడగను. నాకు వచ్చి దానిలోని నాకు ఏమీ లేదు, నాకు ఒక పెద్ద సంఘం కూడా ఏమీ లేదు, సంఘం ఏమీ లేదు. అయినను నేను నా దేవుడు ఎలా నడిపిస్తున్నాడో, పేదవాళ్ళ మధ్యకి వెళ్ళటము, బైబిళ్ళు లేని వారికి బైబిల్ పంచిపెట్టడం, వస్త్రాలు, ఇలాంటివన్నీ నేను చేయగలుగుతున్నాను. అది దేవుని యొక్క కృప. ఇప్పుడు మిమ్మల్ని కోరేది ఏంటంటే అమౌంట్ పంపండి అని కోరను, ఏదో ఒక సహాయం చేయండి అని కోరను. కానీ ఉపకారం చేయండి అంటే ఏ ఉపకారము అర్థమైందా? కనీసం ప్రోగ్రాం చూసిన తర్వాత లైక్ ఇవ్వండి, అది మన దేవునికి ఘనత అన్నమాట. మంచిది, వాక్యంలోకి వెళ్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో ఏముందంటే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. కొందరు సిస్టర్స్, కొంతమంది బ్రదర్స్ కూడా అడిగారండి, అయ్యా బైబిల్లో ఇలా ఉంది కదా, రోమా 8:28లో దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతాయి కదా. మాకు సమస్తము సమకూడి జరగట్లేదు కదా, మేలు జరగట్లేదు కదా, మరి ఎందుకు మాకు కష్టాలు ఎక్కువ అవుతున్నాయి, బాధలు ఎక్కువ అవుతున్నాయి? మేము కులములో నుండి వెలివేయబడ్డాము, సమాజంలో నుండి బయటకు వచ్చేసాము, అయినా ఈ కష్టాలు, ఈ ఘోరమైనటువంటి, మేము ప్రభుని ప్రేమిస్తున్నాం, చాలా మంచిగా ప్రేమిస్తున్నాం. గతంలో మేము లోకానుసారంగా మా ప్రేమ అటు ఇటు ఉండేది, కానీ ఇప్పుడు మా ప్రేమ ప్రభు వైపే పెట్టామండి. అందుకని దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుతుంది కదా. మరి మేలేది? మేలేమీ కలగటలేదండి. బలహీనతలు, కష్టాలు, నష్టాలు, శోధనలు వస్తాయి. సమస్తము సమకూడుకుని వస్తాయి అన్నారు కదా, అసలు ఏమీ రావట్లేదు. తలపెట్టినవన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఏంటి అని అంటున్నారు. నిజమే, దేవుణ్ణి ప్రేమించినప్పుడు, ప్రభులోనికి వచ్చినప్పుడు కష్టాలు వస్తాయి. అంటే మన ప్రేమ ఎలా ఉంది అనేది దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్పబడిన వాక్యము రోమా 8:28లో ఎందుకనగా దేవుడు అనేకులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా నియమించెనో వారు తన కుమారుని యొక్క స్వారూప్యము గలవారగునట్టుకు వారిని ముందుగానే నియమించెను. చూసారా, కుమారుని యొక్క స్వారూప్యములో మనలందరినీ కూడా ఆయన ముందుగానే నియమించుకున్నాడు. అయితే యోహాను సువార్తలోని 6వ అధ్యాయంలో ఇంచుమించు 37లోని ఇక్కడ ఉంటుందిలేండి, చదువుకోండి. ఏమని ఉంటుందంటే, నా తండ్రి వారిని ఆకర్షించలేదు, నా తండ్రి వారిని ఆకర్షిస్తే ఎప్పుడో వారు నా యొద్దకు వచ్చేవారు, నన్ను అంగీకరించేవారు. ఇప్పుడు మేము ప్రేమిస్తున్నాము, ప్రభువుని అంగీకరిస్తున్నాము, మాకు మేలులు కలగలేదు అంటున్నారు. ప్రేమించున్నది మీరు కాదు. మీరు గత జీవితాన్ని విగ్రహారాధన విడిచిపెట్టి ముందుకు వచ్చారు, ప్రభువుని రక్షకుడిగా అంగీకరించారు. అది మీరే మాత్రం చేయలేదు. భూమి పుట్టక మునిపే, జగత్తుకి పునాది వెయ్యక మునిపే, ఏమీ లేక మునిపే సృష్టికర్త అయిన యెహోవా, జగస్వరూపుడు, పరిశుద్ధ దేవుడు ప్రణాళిక చేశాడమ్మా. జాగ్రత్త, ఎవరు ఎచట ఏంటి, ఎందుకు, ఎప్పుడు, ఎలా అనేది మనలో లేదు. ఆయనే ప్రణాళిక, అప్పుడే ప్రణాళిక అయిపోయిందంట. ఎవరు ఆయన వైపు రావాలో, ఎవరు ఆయన వైపు ఆకర్షితులు అవ్వాలో, ఎవరు ఆయనను దేవుడిగా గుర్తించాలో, ఎవరు తమ జీవితాలను దేవునికి అంకితం చెయ్యాలో అనేది మనలో లేదు.
కొంతమందికి పదే 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 బ్రతిమలాడి స్వార్థ ప్రకటించిన మారరు. అర్థమైందండి? చెప్పటం వలన మారిపోతారు అనుకున్నవి మారరు. ప్రణాళిక కావాలి. చాలామంది వెర్రివాళ్ళు ఏమంటున్నారంటే, బుద్ధిహీనులు, మీరు వీధులంట వెళ్ళి స్వార్థ ప్రకటించేసి హిందూ దేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని పాడు చేసి వాక్యం చెప్పి దేవుని వైపుకు నడిపిస్తున్నారు, క్రైస్తవులుగా చేసేస్తున్నారు. వెర్రివాళ్ళారా, చెప్పినంత మాత్రాన ఏ వ్యక్తి మారడు. పరిశుద్ధ దేవుని గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? ఆది కాలములో అంటే సృష్టి ఆరంభము కాక మునిపే, భూమి పుట్టక మునిపే, సృష్టి ఆరంభం కాక మునిపే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు అంటే, గాలికి, నీటికి, భూమికి, ఆకాశానికి, సర్వజీవ కోటి ప్రాణులకు, కొండలకు, పర్వతములకు, నక్షత్రములకును, ఇక చెప్పాలంటే సూర్య చంద్ర నక్షత్రములకు, మానవులకు, పురుగులకు, చెట్లకు, నదులకు, సముద్రములకు దేవుడు ఆయనే. యెహోవా ఆయనే సృష్టికర్త యొక్క ప్రణాళిక. ఎవరు రావాలో, ఎవరు ఒప్పుకోవాలో, ఎవరు నిజం తెలుసుకోవాలో, ఎవరు నిజాన్ని గ్రహించాలో, ఎవరు ఆకర్షితులవ్వాలో, ఎవరిని దేవుడుగా గుర్తించాలో, ఈ మాయ లోకములో ఉండి మాయ మబ్బులో ఉన్న మానవులు ఎలా బయటకు రావాలనేది చెప్పేయటం వలన ఏమాత్రము బయటకు వచ్చారండి. ప్రణాళిక ఆదిలోనే ప్రణాళిక అయిపోయింది. కాబట్టి ఆయన ప్రణాళిక చెప్పిన మార్పులోకి వాళ్ళంతటా వాళ్ళే వస్తారు. ఆయన చెప్పాలి, చెప్తాం కదా. ఎందుకు? సత్యమేదో సత్యమే బయలుపరచటం. కాబట్టి తల్లిలారా, ఇగో మాకు మేలు కలగట్టలేదు అంటున్నారు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలవబడిన వారికి మేలు కలుగటకే సమస్తము సమకూడికి రావట్లేదు. కానీ కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, మేము అనుకున్నవి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అవును, అలా జరుగుతుంది. కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు లోకము ఎవరి స్వాధీనంలో ఉందో తెలుసండి. 1 యోహాను పత్రిక 5:18 కానించి మీరు చదువుకున్నట్టయితే, లోకమంతయు దుష్టుని యందున్నది, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిపాలన భూమి మీద ఇంకా పరిపాలించటం ప్రారంభం కాలేదు. వస్తాడు ఆయన రాజ్యం ఇక్కడ స్థాపిస్తాడు, కొత్త రాజ్యం స్థాపిస్తాడు. ఆయన రాజ్యము ఈ భూమి మీదే, ప్రభువు తన రాజ్యమును స్థాపిస్తాడు. అప్పుడు ఆయన మనకి ఏమి ఇవ్వాలో, ఏం చేయాలో, ఎలాంటి సుఖము, ఎలాంటి సంతోషమో తెలుసా? అప్పుడు అనేక లాభాలు మనం చూస్తాం. ప్రస్తుతం ప్రభువుని నమ్మిన వారికి కష్టాలు ఉంటాయి, నమ్మని వారికి ఉంటాయి. కానీ అమ్మ, ప్రేమించటం మంచిదే. ప్రేమించినంత మాత్రాన మేలు కలిగిపోతాయి, ధనవంతులమైపోతాము, అన్ని అద్భుతాలు జరుగుతాయని అనుకుంటున్నారేమో. కాదు, ప్రేమించండి. దేవుని రాజ్యము రావాలి, ప్రభువు తన రాజ్యాన్ని ఇక్కడ స్థాపించాలి. అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం చూసినట్టయితే, ఆయన కొత్త ఆకాశమును కొత్త భూమి గురించి వ్రాసి ఇచ్చాడు. ప్రభు కొత్త ఆకాశము, ఈ ఆకాశం ఇక ఉండదు, ఈ భూమి ఇక ఉండదు. కొత్త ఆకాశం యొక్క అనుభవాన్ని మనం చూస్తాం. కొత్త భూమి మీద కాపురము చేస్తాం, నివాసము చేస్తాం. ఈ భూమి మీద సుఖ సంతోషాలు దొరకవు. ఒకవేళ దొరికినా కొద్ది రోజులే. కొత్త భూమిగా మారబోతుంది ఈ భూమి. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమిని కొత్తగా మార్చబోతున్నాడు. ఈ భూమి మీద ఉన్న దుర్మార్గం, అన్యాయం, అక్రమం, క్రోధం, అవమానం, దొంగతనం, మోసం, అక్రమం, హింసకాండన, భీకరత్వం, భయంకరత్వం, అక్రమాలు, అన్యాయాలు, ఈ దుష్టమైన ప్రతి దాన్ని కూడా తుడిసేస్తాడు. భూమి మీద ఉన్న ఈ ప్రభావాన్ని తీసేస్తాడు. కొత్త భూమి, ఎవరికి కీడు ఉండదు, ఎవరికి భయం ఉండదు. ఈ భూమి మార్పు చెందుతుంది, ఆకాశం కూడా మార్పు చెందుతుంది, కొత్త ఆకాశం. అప్పుడు ఆయన పాలన ఈ భూమి మీద చేయబోతాడు. యేసయ్య తన రాజ్యాన్ని స్థాపించగానే భూమి మార్పు చెందుతుంది, ఆకాశం మారిపోతుంది. అప్పుడు ఉంటుంది తన బిడ్డలకు ఏమి ఇవ్వాలో, ఏమి ఇయ్యాలో అనేది అంతా అక్కడ వ్రాయబడి ఉంది. ఇదిగో దేవుని యొక్క నివాసము వారితో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు వారితో కాపురముండును. ఆయన
వారికి తండ్రి అయి ఉండును, ప్రజలై యుందురు, వారికి తోడై ఉండును. వారి కనుల నుండి వచ్చిన ప్రతి బాష్ప బిందువు నుండి, అంటే వారి కళ్ళ నుండి వచ్చిన ప్రతి కన్నీటి బిందువును తుడిసివేయును. మరణము ఇకను ఉండదు, దుఃఖమైనను వేదనైనను ఇక ఉండదు. అందరి కన్నీటిని తుడిసివేస్తాడు. ఏడ్పు ఉండదు, వేదన ఉండదు, భయము ఉండదు, దిగులు ఉండదు, తీసేస్తాడు. ఆ రోజులు రావాలి, అంతవరకు ఓపిక పట్టండి. కంగారైపోయి ఇదిగో ప్రభువును నమ్ముకోవటం అంటే సుఖ సంతోషాల కోసం, భోగభాగ్యముల కోసం కాదు. దేవునిలోకి వచ్చిన తర్వాత శ్రమ జీవితం ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ప్రభు చెప్పినప్పుడు అట్లుగా మరణమిక ఉండదు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు, దిగులు ఉండదు. అందుకని కన్నీరు కార్చే విధానం ఉండదు. మన ప్రతి కన్నీరు కూడా ఆయన తుడిసివేయబడును. ఆయన తుడిసేస్తాడు. దుఃఖమైనను, దిగులైనను, వేదనైనను ఇక ఉండనే ఉండదు. అయితే సామెతల గ్రంథం 8:17 చూసినట్లయితే, నన్ను ప్రేమించి వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్యముయు ఘనతయు స్థిరమైన కలిమియును నా యొద్ద ఉన్నది, నా వద్ద ఉన్నది. మేలిమి బంగారముల కంటేను, అపరంజి కంటేను, మరి వెండి అపరంజి కంటేను ప్రశస్తమైన వస్త్రములు నా వలన కలుగు లాభము మీకు దొడ్డది. అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటేను నా వలన వచ్చు రాబడి దొడ్డది. దొడ్డది, చాలా గొప్పది, చాలా గొప్పది. కాబట్టి నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేయబోతున్నాను. ఎవరు నన్ను ప్రేమించారో, ఇదే కదా ఈ అంశం మీద వాక్యం చెప్తున్నా. ఎవరు నన్ను ప్రేమించారో వారిని నేను ఆస్తికర్తలుగా చేయబోతున్నాను. గొప్ప ఆస్తికర్తలు అయిపోతారు. ప్రభునామమును బట్టి హింసింపబడిన వారు, తిట్టబడిన వారు, కొట్టబడిన వారు, వ్యాధుల చేత, బాధల చేత, మత్తోన్మాదుల చేత శోధింపబడిన వారు అందరూ కూడా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు. ఆయన పాలన పరిశుద్ధముగా ఉంటుంది. అదే ధర్మపాలన. ధర్మపాలన యుగే యుగేని వేద గ్రంథాలలో ఉన్నది కదా. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన రాబోతున్నాడు. ఆయన రాజ్యాన్ని ఇక్కడ స్థాపించబోతున్నాడు. కాబట్టి మీరు చదివిన ఈ వాక్యము ఏంటి? రోమా 8:28 ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. కాబట్టి దిగులు పడకండి, భయపడకండి. ఎందుకంటే దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. అన్ని సమకూడుకుని వస్తాయి. సాతాను రాజ్యమును కూల్చేస్తాడు. సాతాను రాజ్యం ఇక ఉండదు. దుఃఖమైనను, వేదనైనను, కరువైనను, దిగులైనను, చింతైనను ఉండనే ఉండదు. అది ధర్మపాలన. మహా సంతోషకరంగా ఉంటుంది. మోసం ఉండదు, అన్యాయం ఉండదు, అక్రమం ఉండదు, ప్రాణహాని ఉండదు, శిక్ష, భయంకరమైన శోధన ఉండదు, దిగులు ఉండదు, ఆందోళన ఉండదు, ఎవరికి భయపడవలసిన పని ఉండదు. భూమి విస్తారమైన పంటలు ఇచ్చేస్తుంది. అర్థమైందా? కావలసినంత తేనె ప్రవాహము త్రాగవచ్చు, సంతోషంగా ఉండవచ్చు, ఏమీ భయం లేదు. అది నూతన సృష్టి. అర్థమైందా? కొరింథీ 5:17 ఉంది. కాగా ఎవడైనను నా యందు ఉన్న ఎడల, ఎవడైనా సరే, ప్రభు అంటున్నాడు, తాగుబోతులైనా, దొంగలైనా, మోసగాళ్ళైనా, వ్యభిచారులైనా ఆయన అందరినీ రమ్మంటున్నాడు. భేదమేమీ లేదు. ఆయన అంటున్నాడు, ఎవడైనా నా యందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోవును, ఇదిగో సమస్తమును క్రొత్తముగా చేసేయబోతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఎవరు ఏమన్నా ఏమి ఎవరిని కూడా నిందించకండి, ఏ మతాన్ని కూడా కించపరచకండి, ఎక్కిరించకండి. ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్నది. రాకడ కొరకు ఎదురు చూడండి. అర్థమైందా? చాలా రాకడ కొరకు ఎదురు చూడండి. ఈ వాక్యము ఖచ్చితంగా నెరవేరబోతుంది. ప్రస్తుత కాలము మనకు శ్రమలు ఉంటాయని, బాధలు ఉంటాయని మనకు తెలుసు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నుండి మీరు చదువుకున్నట్టయితే 3-4 వచనాల్లో క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలా విస్తరించుచున్నవో ఆయన ఆదరణ కూడా విస్తరించి ఉన్నదని ఉన్నది. క్రీస్తునందు మనకు శ్రమలు వస్తాయి.
శ్రమలు వచ్చినంత మాత్రాన్ని ఇదేమి దేవుడు, ఇదేమి రక్షణ, ఇదేమి భక్తి. చేసేది భక్తి కానీ మతము కాదు. మతము కాదు, మతము కాదు, ఏదైనా మతం కాదు. మతము వలన మనిషి రక్షణ పొందలేడు, జీవితాన్ని మార్చుకోలేడు, పరివర్తనము చెందలేడు. అర్థమైందా? దేవుని వాక్యమే మనిషిని మారుస్తుంది. మనిషి స్థితిగతులను మార్చేది వాక్యం, దుర్మార్గులను మార్చేది వాక్యం, తాగుబోతులను మార్చేది వాక్యం, పాపాత్ములను మార్చేది, వ్యభిచారులను సరిచేసేది, లోకానుసారంగా అబద్ధము మోసము చేసి నీచాతినీచంగా బ్రతికే వారిని మనసులను మార్చేదే దేవుని వాక్యము. శక్తివంతమైనది, అది బలమైనది. ప్రభువు ఈ వాక్యమును దీవించునుగాక. అలాగే మీరు వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. మరి మిమ్మల్ని కోరేది నేనేమి సహాయం మిమ్మల్ని అడగను, కానుకలు పంపమని కూడా అడగను. ప్రభు తప్పు, ఎందుకంటే ఈ చిన్న హెల్ప్ మీరు చేయండి. దేవుని యొక్క కార్యాలు మరి ఛానల్ ద్వారా చెప్పబడుతున్నాయి కాబట్టి యూట్యూబ్ ఛానల్ చూసినందుకు మరి లైక్ చేయమని ప్రభు పేరిట కోరుతున్నాను. ఇంతవరకు నేను కోరలేదు. ఆమేన్.